నమస్తే, వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను జర్నలిస్ట్ నవత. ఆర్ పొలిటికల్ ప్రేక్షకులకు శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 19, 1630 శివనేరికోటలో జన్మించారు ఛత్రపతి శివాజీ మహారాజ్. తండ్రి షహాజీ భోన్స్లే, తల్లి జిజియాబాయ్. జిజియామాత ఇచ్చిన సంస్కారం, ధర్మబోధి శివాజీ మహారాజ్ వ్యక్తిత్వానికి బలమైన పునాదులయ్యాయి. మహారాష్ట్ర పర్వతాల్లో ఒక చిన్న బాలుడు, కోటల మధ్య పెరిగిన అతడి హృదయంలో ఒక పెద్ద స్వప్నం, అదే స్వరాజ్యం. అప్పట్లో శక్తివంతమైన సామ్రాజ్యాలు దేశాన్ని పాలిస్తున్నాయి. చాలా మంది ఇది అసాధ్యమని భయపడ్డారు. కానీ ఆ బాలుడు మాత్రం భయాన్ని కాదు, ధైర్యాన్ని ఎంచుకున్నాడు. అతని తల్లి జిజియామాత ఇచ్చిన సంస్కారం అతనికి ఒక స్పష్టమైన లక్ష్యం ఇచ్చింది: అన్యాయానికి తల వంచకూడదు. శివాజీ చిన్న సైన్యంతో ప్రారంభించాడు. పెద్ద సైన్యాలు లేవు, అపార సంపద లేదు. కానీ ఉన్నదొకటే అచంచలమైన సంకల్పం. పర్వత మార్గాల్లో గిరిల్లా వ్యూహాలతో శత్రువులను ఆశ్చర్యపరిచి, ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు ఎలా గెలవాలి అని ఆలోచించి చివరికి విజయం సాధించేవాడు. సమస్య వస్తే పారిపోకూడదు, శత్రువులు చుట్టుముట్టినా ధైర్యం కోల్పోకూడదు, తెలివితో బయటపడాలి. ఆయన నేర్పింది ఇదే. ఒంటరిగా ప్రారంభించడానికి ఎప్పుడూ భయపడద్దు. స్వరాజ్యమైన ఏదైనా ఆలోచనైనా మొదట ఒక్కటిగానే మొదలవుతుంది, ఒంటరిగానే పుడుతుంది. కానీ ఆ ఆలోచనకు నిబద్ధత చూపడంతో అనేక మంది వెంట నడుస్తారు. కష్టం వచ్చినప్పుడే అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. అనేక సార్లు మోసపోయాడు, ముట్టడించబడ్డాడు. కానీ ప్రతిసారి మరింత బలంగా బయటపడ్డాడు. పరీక్షలు మన బలాన్ని బయట పెడతాయి. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యత అని చూపించారు. శివాజీ సైనికులను కుటుంబంగా చూసేవాడు. ప్రజల ఆస్తి గౌరవాన్ని కాపాడేవాడు. నాయకుడు అంటే ముందు నడవడం కాదు, ముందు నిలబడడం, సైన్యం కంటే ముందు ప్రాణాలను ఈ దేశం కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం అని నిరూపించారు. స్వాభిమానం కోల్పోకపోవడం, ప్రతికూల ఒప్పందాలు, ఒత్తిడులు వచ్చినా తన విలువలను అమ్ముకోలేదు. జీవితం చిన్నదే కావచ్చు, కానీ గౌరవం అనేది శాశ్వతమని చూపించాడు. మన జీవితానికి అర్థం ఈ రోజుల్లో మన యుద్ధాలు కత్తులతో కావు, అవి భయాలతో, అపజయాలతో, ఆత్మ సంశయాలతో. శివాజీ మనకు చెప్తున్నాడు: భయం వస్తుంది కానీ దాన్ని అధిగమించండి. అపజయం వస్తుంది, దాని నుంచి నేర్చుకోండి. ఒంటరితనం వస్తుంది కానీ లక్ష్యం వదలకండి. మరి పర్వతాల్లో పుట్టిన ఒక చిన్న బాలుడు సాధ్యం చేసి చూపించాడు. ఇక మన జీవితంలో మనం దాన్ని సాధ్యం చేయలేమా? అది ఎక్కే ధైర్యం నాలో, మీలో ఉందా లేదా? సంకల్పం ఉన్నవాడికి చరిత్ర కూడా ధారిస్తుంది, మర్చిపోకండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలుసు, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే ప్రతి కంటెంట్ ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. మీరు చేసే ప్రతి కామెంట్ వాల్యుబుల్. అలాగే మీరు చేసే ప్రతి లైక్, షేర్ మన వీడియోస్ వైరల్ గా మారడానికి ఉపయోగపడతాయి. ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టడానికి ప్రతిరోజు తపన పడుతున్న ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.